నా కొడుకు పెళ్లికి ముందు ఉన్నట్లు లేడొదినా. అసలు ఎంత మారిపోయాడో. మొన్న ఏం జరిగిందో తెలుసా? వాడు కొంచెం తాగి వచ్చాడు ఇంటికి. నాకు తెలియదులే అనుకున్నాడు, కానీ నేను తెలివైందాను కదా. వాడు అడుగులు తడబడుతుంటే చూసి కనిపెట్టేశా. అంతే, వెంటనే పరిగెట్టుకుంటూ కోడల దగ్గరికి వెళ్ళి, నీకు తెలుసా అమ్మ వాడు తాగొచ్చాడు అని అడిగితే వదినా, తెలుసు అత్తయ్య, ఎప్పటి నుంచో తాగుతున్నాడు, మీకు తెలీదా అని అందొదినా. నాకు అప్పుడే అర్థమైపోయింది అసలు వాడు తాగడానికి కారణమే నా కోడలని. మనిషిని అంత టార్చర్ పెట్టేస్తే వాడు తాకి ఏం చేస్తాడు చెప్పొద్దునా పాపం. అసలు వాడికి పెళ్లికి ముందు ఇలాంటి అలవాట్లే లేవొదినా. నువ్వు చెప్తే నమ్మవు. అంతా నా కోడల వల్లే. నువ్వే చెప్పొద్దునా. ఒక మనిషికి కోపం వస్తే ఎవరి మీద తీర్చుకుంటారు? ఇంట్లో వాళ్ళ మీద కదా. మా ఇంట్లో ఉన్నదే 5. అయితే వాళ్ళ నాన్న కొట్టాలి, లేదా నన్ను కొట్టాలి, లేదంటే పిల్లల్ని కొట్టాలి. పిల్లాన్న పన్నెత్తు మాట కూడా అందదునా. అదేం మందు పెట్టిందో గానీ అదే కోపం వచ్చేలా చేసినా సరే దాన్ని ఒక్క మాట అండవు. నేను ఆ కోపంతో వాళ్ళ నాన్న మీద చెయ్యెత్తాడు. పాపం వాడేం చేస్తాడు చెప్పొద్దునా. అది అలా రెచ్చగొడుతుంది. మరి మా పెంపకం వల్ల లేదొదినా పెద్దవాళ్ళ మీద చెయ్యెత్తడం. అంతా కోడల వల్లే. పెళ్ళయ్యాక ఇలా తయారయ్యాడు. ఈ మధ్య తెలిసిందొదినా ప్యాకెట్ కూడా ఆడడం మొదలు పెట్టాడంట. అదేంటొదినా, వాడు 10 ఏళ్ళ నుంచి ప్యాకెట్ ఆడుతున్నాడు కదా. అలా ఆడుతున్నాడని ఒకసారి పోలీసులు కూడా తీసుకుపోయారు కదా. ఇంతకు ముందంటే ఏదో సరదా కొద్దీ ఆడేవాడు వదినా. ఇప్పుడు అవసరం ఏం చేస్తాడు మరి? ఇదిగో నా కోడలు ఉందే, వాడు పెళ్ళాం. మాట్లాడితే నాకు అది కావాలి, ఇది కావాలి, కారు కొనుక్కుందాం, బంగారం కొనివ్వు అని చెప్పి వాడిని ఒకటే టార్చర్ పెడుతుంది వదినా. పాపం వాడు మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పు డబ్బులు. దానివల్లే వాడు ఇలా తయారయ్యాడు. ప్యాకెట్లు, బెట్టింగ్లు, తాగడాలు. అసలు పెళ్లికి ముందు ఇలాంటివి ఏవీ అలవాట్లేదు వదినా. అబద్ధం చెప్తే నమ్మేటట్టున్నారు. నా కొడుకుని ఎలా మార్చేసిందో అసలు.